మెగాస్టార్ చిరంజీవి గారి గురించి రీసెంట్గా మనం ఒక 2-3 వీడియోలు కూడా చేసుకోవడం జరిగింది లాస్ట్ వీక్లోనే. కొంతమంది సోషల్ మీడియాలో ఒక కుల పిచ్చితో, కుల మదంతో, ఏదో అంటారు కదా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా మాట్లాడేటువంటి ఒక బ్యాచ్, ఒక వర్గం చాలా రోజుల నుంచి ఇది చిరంజీవి గారు అయితే చాలా భయంకరంగా ఫేస్ చేసినటువంటి పరిస్థితి. ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతూ, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆయనకి తెలుసు. కానీ ఇప్పుడు ప్రజల కోసం ఆయన దానంతా కూడా చాలా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం చూసుకునేటువంటి వ్యక్తిగా మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం. అయితే ఈ వర్గం కంప్లీట్గా చిరంజీవి గారి మీద పడి, చిరంజీవి గారికి రీసెంట్గా రాజ్యసభ, సెంట్రల్ మినిస్టరో, లేదంటే రాష్ట్రపతో, లేదంటే ఇంకొకటో అని చెప్పి ఈ వార్తలు అంటే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాంట్లో వీళ్ళకి ఏం చేయాలో అర్థం అవ్వట్లా. వీళ్ళ కొట్టుకు చచ్చిపోతున్నారు. ఆయనకు రావటం ఏంటి, ఆయనకు వస్తే మా పరువు పోద్ది, మా వాడ పరిస్థితి ఏంటి, మా ఈ పరిస్థితి ఏంటి, మాకు ఇంతవరకు రాలా, ఇన్ని అవార్డులు ఎప్పుడు లేవు, ఇన్ని అభిమానులు, ఎంతమంది అభిమాన సంఘాలు లేవు, ఆయనకు వచ్చేటువంటి ఇదేంటి అని చెప్పేసి కొట్టుకు చచ్చిపోతున్నారు, కుళ్ళుకు చచ్చిపోతున్నారు అని చెప్పాలి. ఇది ఇప్పటి నుంచే కదా, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచే ఉంది. కానీ దీనికి తోడు కొంతమంది ఛానల్స్ పెట్టుకుని వాళ్ళు ఒకడు దాసరి అజ్ఞాన్ అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. ఆడికి నిజంగానే అజ్ఞానాడు, ఆడి పేరు వేరులే కానీ నేను అజ్ఞానం చెప్తున్నాను. ఆడికి చిరంజీవి గారి పేరు, మెగా ఫ్యామిలీ పేరు మీద, వాళ్ళ మీద విషం చిమ్ముతూనే వాడు కడుపు నింపుకుంటున్నాడు. అశుద్ధం తిని రోజు బలిసి కొట్టుకుంటున్నాడు. ఇంకా నేను ఎంతకన్నా ఏం చెప్పలేను ఆడి గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఆడు మనిషి పుట్టలేదు అనుకోవాలి. వాడితో పాటు ఇంకొంతమంది జాయిన్ అవుతాం. వీళ్ళు ఏ ఛానల్కి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మీరు ఆ ఛానల్ ఓపెన్ చేసుకుని చూసుకుంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ట్యాగులు పెట్టుకుని, హ్యాష్ ట్యాగులు పెట్టుకుని, ఆ ఛానల్ పేర్లు కూడా ఆ పేర్ల మీద పెట్టుకుని నడుపుతూ ఒక లేడీ యాంకర్. గతంలో చిరంజీవి గారు జై జనసేన, ప్రజారాజ్యమే జనసేనగా మళ్ళీ కొత్త రూపాంతరం చెందింది అని ఒక మాట అంటే ఎక్కడ లేని ధనంగా పోడ్చుకొచ్చేసింది ఇవిడికి. ఎందుకంటే చిరంజీవి గారికి లేదంటే మెగా ఫ్యామిలీ మళ్ళీ అందరూ కలిసిపోతారేమో, కలిసిపోవటం అంటే వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారులే కానీ అభిమానులందరూ ఇంకా మంచి బలం ఎక్కువగా అయిపోతుందేమో జనసేనకి అని అక్కసు, కుళ్ళు, లోపల ఉన్నటువంటి మంటంతా ఆ లేడీ జర్నలిస్ట్ చూపించింది. అదేం జర్నలిజము, అదేం జర్నలిస్టు నాకైతే అర్థం కాలే. అంత అక్కసు ఉన్నప్పుడు వెళ్ళి ఏదన్నా హాస్పిటల్లో చూపించుకుని బీపీ టాబ్లెట్లు ఇప్పించుకో, అంతేగాని మెగా ఫ్యామిలీ మీద ఇతను ఏదో ఒక థంబ్నెయిల్ పెట్టాడు రీసెంట్గా. దాసరి అజ్ఞానంతో కూర్చొని ఏదో మాట్లాడుతూ, రీసెంట్గా చిరంజీవి గారు కుబేరా సక్సెస్ మీట్కి అటెండ్ అయిన తర్వాత ఆ రోజు కొంత అందరితో కలుపుగోలుతనంతో ఆయన సరదాగా మాట్లాడేటువంటి ఎప్పుడూ ఉంటుంది ఆయనకి. ఆయన ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అదే విధంగానే ఉన్నారు. ఆయన అందరినీ నవ్విస్తూ, అందరినీ ఎంకరేజ్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, నెక్స్ట్ రాబోయేటువంటి తరాలకి ఒక ఎనర్జీ ఇవ్వాలనే దానంతో ఆయన ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అంటే ఈ వయసులో కూడా నేను ఎంత ఎనర్జీగా ఉన్నానంటే మీరు కూడా ఇంకా ఎనర్జీగా వర్క్ చేయాలి అని చెప్పి ఈ రోజు నేటి తరానికి, రేపటి తరానికి కూడా ఆయన ఇన్స్పిరేషన్గా ఆయన చెప్పేటువంటి స్పీచ్లు మనం వింటానే ఉంటాం. అయితే దీనికి కూడా ఈడేదో ఆయన నోట్లో నోరు పెట్టి లేదంటే ముక్కు పెట్టి స్మెల్ చూసినట్టుగా తూగుతూ ఊగుతూ అని చెప్పి చిరంజీవి గారు ఇదేం పని, మరి ఇంత దిగజారిపోవాలా బాస్, ఏం దిగజారిపోయాడురా, ఆయన పేరు ఎత్తకపోతే, ఆయన కుటుంబం పేరు ఎత్తకపోతే నీకు కడుపే నిండట్లేదు, ఎవడు నిన్ను దేగట్లేదు, దాని మీద ఆ కుటుంబం మీద పడి బ్రతుకుతూ నీ అన్నం తింటూ నీ ఇంట్లో వాళ్ళందరికీ, మీ పిల్లలకో, నీ భార్యకో, లేదా మీ అమ్మ తల్లిదండ్రులకు అన్నం తినిపిస్తున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఆయన ఇంత దిగజారిపోయాడా? ఏ బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడితే దానికి దిగజారిపోయాడనాల, ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమందికి నేత్రదానం చేయించినటువంటి వ్యక్తి అందుకని దిగజారిపోయాడనాల. అప్పటి వరకు ఒక ఫ్యానిజంని, ఒక వాళ్ళకి దండలేయటానికో, పాలాభిషేకాలు చేయడానికో, వాళ్ళ చేతుల్లోంచి డబ్బులు నాశనం చేసుకుంటూ, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉండేటువంటి అభిమాన గలాన్ని ఒక సామాజిక సృహ వైపు తీసుకొచ్చి, సామాజిక కార్యక్రమాలు చేస్తూ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఆయన వాళ్ళందరినీ మలచడం, అది దిగజారిపోతే తరం అంటారా? పనికిమాలిన మాటలు, పనికిమాలిన కూర్చోబెట్టి ఆయన చెప్పడం. సిసిటి అని చెప్పి ఎంతోమందికి సినిమా ఇండస్ట్రీలో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇంటింటికి తీసుకువెళ్ళి నిత్యావసర వస్తువులు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి. ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క నాయకుడు ఉన్నాడు?
అనకూడదు. కానీ నువ్వేమన్నా దేనికన్నా పనికొచ్చావా? ఎవరికన్నా ఒక ముద్ద అన్నం పెట్టినటువంటి బతికేనా నీది? ఆ జర్నలిస్ట్కి కూడా, ఆ లేడీకి కూడా. మీకు ఆ కుటుంబం మీద పడి ఏడవకపోతే మీకు పేరు ఎక్కడది? ఆ కుటుంబం పేరు తీయకుండా బ్రతకలేని బ్రతుకు అది ఒక బ్రతికేనా అని ఆలోచించాలి. నిజంగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు కూడా కొంచెమైనా అసలు ఆలోచించుకోండి. వాళ్ళని ఎందుకు ఇంకా ఎంకరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి? ఎందుకు ఇంత అక్కసు? 10 మందికి ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తి మీద ఎవరు చేయట్లేదు? అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి, ఆయన ఎప్పుడు ఎంత సరదాగా వస్తుంటారు. ఆయన తాగుతూ తూగుతూనా? నువ్వు చూసావా? నువ్వు వెళ్ళి ముక్కు ఆయన నోట్లో నువ్వు పెట్టి చూసుకుని వచ్చావేంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బ్రతికెంత చెప్పు. నీకు నిజంగానే చాలాసార్లు చాలామంది అనుకున్నారు, కానీ నీకు ఇలా వదిలేస్తే కష్టమే. నిన్ను ఏదన్నా మెంటల్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప ఆ అక్కసు, ఆ పిచ్చి, ఆ ఏమంటారు సైకో లక్షణాలు ఇవన్నీ దిగవేమో అనిపిస్తుంది ఆ అజ్ఞాన్ అనే వ్యక్తి. దానికి తోడు ఆ జర్నలిస్టు. ఎన్నిసార్లు వీళ్ళకి ఇంకా వేరే బ్రతికే లేదు చెప్పాలంటే. వీళ్ళకి వేరే బ్రతుకంటూ ఉండదు. వాళ్ళకి కేవలం మెగా ఫ్యామిలీ మీద వాళ్ళని తిడుతూనో లేదంటే ఇంకొకటి చేస్తూనో తప్ప వీళ్ళకి బ్రతకడం చేత కానటువంటి వ్యక్తిత్వం అదే జీవనాధారం. నిజంగా మెగాస్టార్ గారి గురించి మాట్లాడే ముందు మనం ఏం పీగుతున్నాం? పోనీ మనం ఎవరికో సపోర్ట్ చేస్తున్నాం కదా, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం ఏంటి? చిరంజీవి గారి వల్ల ఉపయోగం ఏంటి? వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుని ఏడిస్తే బాగుంటుంది. ప్రతిదానికి ఆయన మీద పడే అడవటం కాదు. ముందు నీ బతుకు ఏంటో నువ్వు చూసుకుంటే బెటర్.